ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో జూలై మంత్లో మీ వ్యక్తిలో కలిగే మార్పులు మరియు మీ బంధంలో జరగబోయే పరిస్థితుల్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి. అంటే జూలై మంత్లో మీ వ్యక్తిలో కలిగే మార్పులు మరియు మీ బంధంలో జరగబోయే సిచ్యువేషన్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలానే ఉంటుందా, లేకుంటే పాస్ట్లో లాగా ఉంటుందా, లేదంటే న్యూగా మారుతుందా, ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇదేంటి అంటే జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఇంకా మీ సిచ్యువేషన్కి తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను, మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట. సో పర్సనల్ రీడింగ్స్ అంటే ఛార్జబుల్ అండి, అంటే మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు. సో ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్ చేయరండి. అండ్ ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, సో మీ పర్సన్ ఈ జూలై మంత్లో మీ పర్సన్లోనే ఈ మార్పులన్నీ జరుగుతున్నాయా, మీ బంధంలోనే ఇవన్నీ జరుగుతున్నాయా అని మీకు పర్టికులర్గా 100% క్లారిటీ కావాలి, సొల్యూషన్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి పూర్తిగా. సో జనరల్ రీడింగ్ కాబట్టి కనెక్ట్ అయితేనే తీసుకోండి. ఇంకా ఈ జూలై మంత్లో మీ వ్యక్తిలో కలిగే మార్పులు అయితే చూద్దాము, ఓకేనా? సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఈ జూలై మంత్లో ఎలా ఉంటారు అంటే వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారండి. ఎవరితో మాట్లాడకుండా వాళ్ళలో వాళ్ళే చాలా ఆలోచించుకుంటూ చాలా సైలెంట్గా ఉంటారనమాట. అంటే మీతోనే కాదండి, వాళ్ళు అంటే ఎవరితో కూడా కొన్ని రోజులు ఎమోషనల్ కనెక్ట్ అనేది పెట్టుకోరండి. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరితో అయినా సరే ఎమోషనల్లీ కనెక్ట్కి దూరంగా ఉంటారనమాట. సో వాళ్ళ థాట్స్ ఏంటి అంటే ఆలోచనలో ఒక డీప్లీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళలో వాళ్ళే ఒక థాట్స్లలో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. సో అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఈ బంధంలో, అంటే మీ రిలేషన్షిప్లో వాళ్ళ రోల్ ఏంటి, నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నానా, నేను కరెక్టేనా, సో తను నాకు కరెక్టేనా, నేను చేస్తున్నది రైటా రాంగా, ఇలా చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉంటారండి. సో వాళ్ళ ఆలోచన, వాళ్ళ థాట్స్ అనేటివి ఈ బంధంలో వాళ్ళ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ చాలా డీప్ థింకింగ్లో ఉండడం వల్ల వాళ్ళు అందరికీ కూడా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా, మీతోనే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరితో కూడా ఎమోషనలీ కనెక్షన్ అనేది దూరంగా ఉంటారనమాట. అంటే ఎమోషనలీ కనెక్షన్ పెట్టుకోరనమాట, చాలా సైలెంట్గా ఉంటారు. సో ఎమోషనల్ పెయిన్ని కూడా వాళ్ళు అంటే వాళ్ళు పాస్ట్లో ఏదైనా తప్పు చేసింటారు కదా, ఆ ఎమోషనల్ పెయిన్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తారండి. అంటే వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందా, సో అంటే నా మనసులో ఎంత బాధ ఉందా, ఈ రిలేషన్షిప్ విషయంలో నేను చేసింది కరెక్టా రాంగా, ఇలా చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే వాళ్ళు ఉంటారండి. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇంత ఆలోచించిన తర్వాత వాళ్ళలో ఒక పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ జూలై మంత్లో మీకోసము ఇక్కడ మెసేజ్ ఏంటి అంటే మీరు ఓపిక్గా మెయింటైన్ చేయాలి, అంటే పేషెన్స్ మెయింటైన్ చేయాలి. మీ వ్యక్తి ఇప్పుడు మీ నుండి దూరంగా ఉండవచ్చు, కానీ టెన్షన్ పడకండి అని చెప్తున్నాను అనమాట. అంటే వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడకుండా మీకు దూరంగా సైలెంట్గా ఉండడం వల్ల మీకు భయం కలగడం, బాధ కలగడం ఇలా ఉంటుంది కదా. సో పేషెన్స్తో ఉండండి. మీ వ్యక్తి ఇప్పుడైతే మీ నుండి దూరంగా వెళ్ళట్లేదు, జస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే దూరంగా ఉన్నారు. వాళ్ళ లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, టెన్షన్ పడొద్దు అని చెప్పి నేనైతే మీకోసం ఈ మెసేజ్ ఇస్తున్నాను అనమాట. అర్థమైందా అండి? సో ఇంకొచ్చేసి ఈ జూలై మంత్లో ఎమోషన్తో, అంటే వాళ్ళ ఎమోషన్ అనేది కంఫర్ట్ అయిపోతుందండి. అంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వస్తారు, అంటే సాఫ్ట్గా ఒక లవ్వింగ్ అండ్ రొమాంటిక్ ఎనర్జీ అంటారు కదా, అలాంటి ఎనర్జీతో మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు అన్నట్లు చూపిస్తున్నాయండి ఇక్కడ కార్డ్స్ అయితే. సో మీతో కమ్యూనికేషన్ అనేది చేయడం స్టార్ట్ అవుతుందండి, మెసేజ్ కానీ కాల్ కానీ రావడము, లేకపోతే హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ అంటారు కదా, అలా ఏదైనా జరగడము అలాంటివి అయితే జరగవచ్చండి. అంటే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్
కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే క్లారిటీతో ఉంటుంది. అంటే క్లారిటీగా మీతో మాట్లాడడానికి ఇదంతా కూడా పాసిబుల్ అవుతుంది. అది ఏంటి అంటే వాళ్ళ నుంచి మీకు వచ్చేది అది ప్రేమైనా కావచ్చు, లేదా అపాలజీ ఉంటుంది కదా, అంటే మీ విషయంలో వాళ్ళు చేసి మీకు దూరంగా వెళ్ళిపోయినందు దానికోసం అపాలజీ అయినా ఇస్తున్నారనమాట. లేక వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి మీతో షేర్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ జూలై మంత్లో ఏంటి అంటే వాళ్ళ నుండి మీకు ఒక మెసేజ్ రావచ్చు, కాల్ రావచ్చు, లేకంటే హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ రావచ్చు. సో ఎమోషనల్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అది కూడా క్లారిటీతో. సో ప్రేమతో కానీ లేదా ఎలాగైనా సరే ఒక అపాలజీ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ అంటే వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో మీ వ్యక్తి మైండ్లో అంటే చాలా ఫీలింగ్స్ అనేటివి ఉంటాయండి. అంటే ఎలా అంటే ఈ బాండ్ నాకు కావాలి, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, నా పర్సన్తో నేను లైఫ్ లీడ్ చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు. సో ఇక్కడ నేను మీకోసం ఈ కార్డ్ పరంగా నేను మీకేం చెప్తున్నాను అంటే ఈ వ్యక్తిలో చేంజ్ అనేది ఈ వ్యక్తి చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీ లవ్ని, మీరిచ్చే ప్రేమని, కేరింగ్ని, ప్రియారిటీని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఓపెన్ మైండెడ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నా. అంటే మీరు ఓపెన్ మైండెడ్గా ఉండండి. వాళ్ళైతే రికగ్నైజ్ చేశారు. కమ్యూనికేషన్కి ఛాన్స్ ఉంది. మీరు కూడా కమ్యూనికేషన్కి స్పేస్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను అనమాట. అంటే మీ వ్యక్తిలో చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో మీ లవ్ని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. మీరైతే కొంచెం ఓపెన్ మైండెడ్గానే ఉండండి. కమ్యూనికేషన్ చేసినప్పుడు మీరు కూడా ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి లైఫ్లో ఈ జూలై మంత్లో ఒక ఊహించని మార్పు అనేది కూడా జరగబోతుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తికి ఈ జూలై మంత్ అనేది ఒక ఏమంటారు, ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ లాగా అయిపోతుందండి. అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఒక సడన్ ఈవెంట్ లేదా రియలైజేషను లేక ఎమోషనల్ బ్రేక్ డౌన్ వల్ల వాళ్ళు పూర్తిగా చేంజ్ అవ్వచ్చండి. అంటే వాళ్ళల్లో ఇల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బ్రేక్ అయిపోతాయి. అలానే ఫాల్స్ అంటారు కదా, అంటే అబద్ధాలని నమ్మడము, వాళ్ళలో ఈగో ఉండడము, లేకుంటే ఇంకేదైనా ఫాల్స్ రిలేషన్షిప్ అంటారు కదా, అంటే ఏదైనా సరే ఆ రిలేషన్షిప్ కావచ్చు, ఇంకేవైనా హోప్స్ ఉంటాయి కదా, అంటే మనకు అది జరగదని తెలిసి కూడా హోప్స్ పెట్టుకుంటాం, దాన్ని కూడా ఫాల్స్ హోప్స్ అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయండి. సో పెయిన్ అంటే వాళ్ళకి ఏంటంటే పెయిన్ఫుల్ అని అనిపించవచ్చు, కానీ ఇది ఏంటి అంటే వాళ్ళ కోసమే జరుగుతుంది. ఇది ఒక లాంగ్ టర్మ్లో వాళ్ళ గ్రోత్ కోసం జరిగింది అని వాళ్ళైతే కనుక్కుంటారు. సో ఈ వ్యక్తిలో జరిగిన ఈ చేంజ్ వల్ల తను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారండి. అంటే ఏదైతే వాళ్ళు కంఫర్ట్ జోన్ చూసుకొని వెళ్ళిపోయారో అక్కడ నుంచి వాళ్ళు బయటకు వస్తారు. సో వాళ్ళ పర్సనల్ లేకుంటే రిలేషన్షిప్ని బిలీవ్ చేసి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఈ షాక్ వల్ల వాళ్ళల్లో క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది రాంగ్ అనేసి వాళ్ళకి ప్రూవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడే మీకోసం ఏంటి అంటే మీరు భయపడొద్దు. ఇక్కడ మీ వ్యక్తిలో ఒక మంచి మార్పు వస్తుంది. సో మీకోసం వాళ్ళు వస్తారు. మీరు అనుకున్న లైఫ్ మీకు ఉంటుంది. మీ బంధం మీ దగ్గరకు వస్తుంది అన్నట్లు మీకు చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఈ జూలైలో మీ వ్యక్తిలో డెసిషన్ అనేది ఒక ఫెయిర్నెస్ లాగా తీసుకుంటారండి. అంటే మీ రిలేషన్షిప్ కార్మిక్ బ్యాలెన్స్ జరుగుతుందన్నమాట. సో ఈ వ్యక్తి మైండ్ సెట్లు ఏంటంటే ఈ బంధంలో నేను హానెస్ట్గా ఉండాలి. ఇప్పటికైతే నేను హానెస్ట్గా ఉన్నానా లేదా, ఇంకా మీదైనా హానెస్ట్గా ఉండాలి, ఈ వ్యక్తి నా లైఫ్ లాంగ్ కావాలి, ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా అన్నీ కూడా ఆలోచించి వాళ్ళు ఒక కార్మిక్ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే పాస్ట్లో చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అది ఒక కార్మిక్ మిస్టేక్ అనమాట. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. సో దాన్ని యాక్సెప్ట్ చేసి కొత్తగా మళ్ళీ ఒక మంచిగా మీతో రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తారు. మీరు అనుకున్న కమిట్మెంట్ని కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అన్నట్లు చెప్పొచ్చు అనమాట. అంటే కమ్యూనికేషన్లో క్లారిటీ ఉంటుందండి. వాళ్ళు మీతో స్ట్రైట్గా హానెస్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. మీ పేషెన్స్కి వాల్యూ ఇస్తారు. వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేసి మీరు అనుకున్నట్లు వాళ్ళు మారడానికి ట్రై చేస్తారు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో మీరు పేషెన్స్తో హానెస్ట్గా ఉండండి. సో మీరు పెట్టిన ఎఫర్ట్స్, మీరు ఇన్వెస్ట్ చేసిన టైము వృధా కాలేదు. యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంటుంది. ఈ వ్యక్తి మీ దగ్గరికి హానెస్ట్గా మీరు కోరుకున్న ప్రేమతోనే వస్తారు అనేసి మనకి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఈ జూలైలో మీ వ్యక్తిలో కలిగిన మార్పుల వల్ల మీ బాండ్ అనేది ఒక ఎమోషనల్ లెవెల్లో మంచిగా ముందుకు వెళుతుంది. మీ వ్యక్తిలో రియలైజేషన్ వస్తుంది. ఈ వ్యక్తి అయితే ఏదైతే
బిలీవ్ చేసి వెళ్ళిపోయారో అదంతా కూడా ఫాల్స్ అని చెప్పి తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ బంధాన్ని రీబిల్డ్ చేస్తారు. సో ఈ జూలై మంత్లో మీ వ్యక్తితో మీకు రీయూనియన్ పాసిబిలిటీ ఉందండి. అలానే మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి న్యూ రొమాంటిక్ పేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ ఇద్దరి మధ్య కూడా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, నమ్మకం అనేది పెరుగుతుందన్నమాట. సో ముందు జరిగిన పెయిన్ వల్ల ఏదైతే మీ మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉందో ఇదంతా కూడా ఈ జూలై నెలలో తొలగిపోయి మీ లవ్ మళ్ళీ ఫ్లో అవ్వచ్చు, అంటే అవుతుంది. ఎలా అంటే మీ లవ్ అనేది మళ్ళీ ముందులాగే ఫ్లో అవుతుందన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే మీ బంధంలో పేషెన్స్, ఎమోషనల్ హీలింగ్ అండ్ డివైన్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చెప్తున్నారు. సో ఈ జూలై మంత్లో అయితే మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సో మీ వ్యక్తిలో అయితే చాలా చాలా మంచి మార్పు అయితే ఈ జూలై మంత్లో జరుగుతుంది. సో డీప్ ట్రాన్స్ఫర్మేషను అనేది మీ వ్యక్తిలో డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తుంది, రియలైజేషన్ వస్తుంది అండ్ కార్మిక్ క్లారిటీతో మీ బంధంలో ఒక మంచి లాంగ్ టర్మ్ బాండింగ్ అనేది ఉంటుందండి. సో ఒక మంచి స్టెబిలిటీ అనేది మీ రిలేషన్షిప్లో కలుగుతుంది. అంటే ఒక స్టెబిలిటీ అండ్ బాండింగ్ అనేది చాలా స్ట్రెంగ్త్ అవుతుందండి. మీరైతే పేషెన్స్తో, ట్రస్ట్తో ముందుకు వెళ్ళండి. సో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు. యూనివర్స్ మీ బంధంని మంచిగా ఒక ఏమంటారు, ఒక ట్రస్టబుల్ రిలేషన్షిప్ లాగా చేస్తుంది. సో యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఈ జూలై మంత్లో మీ వ్యక్తిలో చాలా చాలా మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్నట్లు మీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారండి. సో అర్థమైంది కదండి జూలై మంత్లో మీ వ్యక్తిలో కలిగిన మార్పులు. సో చాలా పాజిటివ్గా ఉందన్నమాట రీడింగ్. సో క్లైమ్ చేసుకోండి. ఇదైతే జనరల్ రీడింగ్ కదా. ఈ మార్పులు ఇవన్నీ కూడా మీ వ్యక్తిలోనే కలుగుతున్నాయా అని మీకు క్లారిటీగా తెలియాలి అంటే పర్సనల్ రీడింగ్స్లో అయితే 100% తెలుస్తుంది. సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. జై సాయిరామ్.